ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా దేవుని యొక్క కృప ద్వారా సంతోషముగా ఆనందముగా ఉన్నారు అని దైవజనులుగా తలస్తూ ఉన్నాను. దేవుని వాక్యములకు వెళ్దాం. ప్రార్థన. కృపమేయడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యమును ప్రభువా మేము గ్రహించి వాక్యము ద్వారా ఆదరింపబడగలిగే కృప మాకు దయచేయండి. తోడయండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖం అనేది ఒక ధన్యమైనది, ధన్యకరమైనది లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. చాలామంది జీవితంలో ఎన్నో దుఃఖాలు, రకరకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. వేదనతో నింపబడినటువంటి దుఃఖం అనేది ప్రతి మనిషిలో ఉంది. అది ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా, లేక కష్టతరమైనటువంటి సమస్యల ద్వారా, సరైన వండడానికి నివాసం లేక, సరైన తినడానికి తిండి లేక, కట్టుకున్నటకు వస్త్రం అనేది లేక, వ్యాపారం సరిగా లేక, పనులు సరిగా లేక, కుటుంబాలు ఉన్నటువంటి వారిని సరిగా చూచుకొనలేనటువంటి స్థితిలో చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు. ఈ దుఃఖమంతటి నుండి కూడా దేవుని యొద్దకు వచ్చి ఆయన ఎదుట మనం మొక్కరిల్లి ఆయన ఎదుట మనం సాగిలపడినప్పుడు మనలున్న సమస్తము కూడా ఎప్పుడైతే ఆయనకు తెలియజేస్తున్నామో వాటన్నిటి నుండి కూడా పరిపూర్ణమైన విడుదల, విముక్తిని నా దేవుడు కలుగజేస్తున్నాడు. ఇప్పుడు దైవ జనాంగమా, ఈ రోజున నీలో ఉన్నది ఏ దుఃఖం? ఇక్కడ అంటాడు కదా, ధన్యతల్లో 9 ధన్యతల్లో ఒక మంచి ధన్యత, దుఃఖపడు వారు ధన్యులో, వారు ఓదార్చబడతారు. ఎవరు నిన్ను ఓదార్చేవారు? నీలో దుఃఖం ఉన్నప్పుడు కానీ, బాధ ఉన్నప్పుడు కానీ, సమస్య ఉన్నప్పుడు కానీ ఎవరు వచ్చారు నీ యొద్దకు? ఆదరించేవారు ఎవరైనా వచ్చారా? ప్రేమించేవారు ఎవరైనా వచ్చారా? నేను పలకరించేవారు ఎవరైనా వచ్చారా? నీ కష్టం తీర్చిన వారు ఎవరైనా వచ్చారా? నీ ఆవేదన సమస్య తీర్చిన వారు ఎవరైనా వచ్చారా? నీలో ఉన్న దుఃఖమును తీర్చిన వారు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదే. ఈనాడు వాక్యంలో అంటాడు, నీవు పడిపోయినా, నీవు నిలబడినా, నీవు కృంగి ఉన్నా, లేక సంతోషంతో ఉన్నా, అన్ని సమయాల్లో నీ భుజమును తట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకంటాడు, నీలో నాలో ఏ విధమైన దుఃఖం అనేది ఉండకుండా ఆ దుఃఖమునంతా కూడా కొట్టివేయటకు, నెట్టివేయటకు మన కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన గాయపరచబడకపోతే, ఆయన శ్రమపరచబడకపోతే, ఆయన రక్తము చిందించకపోతే మనలో దుఃఖం అలాగనే ఉండేది. మన దుఃఖమునంతా కూడా అది తొలగిపోవడానికి మన పాప శాప భారమునంతా కూడా ఆయన భరించాడు. ఈ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం వాక్యం సెలవిస్తుంది కదా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఓదార్చేవాడు ఆయనే. డబ్బు ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనుషుని యొద్దకు వచ్చి నీకేమైనా సమస్య కలిగితే నిన్ను ఓదారుస్తాడు. కానీ ఏ సంబంధం లేనిటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు నీ యొద్ద హోదా ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏమన్నా లేకపోయినా, అన్ని సమయాల్లో నిన్ను నన్ను ఆదరించేవాడు, నిన్ను నన్ను ధైర్యపరిచేవాడు కేవలం నజరేయుడైన యేసయ్య. ఆయన ఓదార్పునిచ్చేవాడు. ఆ వాక్యమే మనకు ఓదార్పునిస్తుంది. ఆ వాక్యము ద్వారా మనం దర్శింపబడదము గాక. దేవుని వాక్కు ద్వారా దుఃఖము నుండి విడుదల పొంది, అదే విధమైన దుఃఖమైనా, అదే విధమైన సమస్య అయినా నీ నుండి దూరపరచబడును గాక. దేవుని యొక్క కృప ద్వారా గొప్ప అద్భుతాన్ని ఆ దేవుని కృప ద్వారా పొందుకుందువు గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రత్యేకముగా నీ మాటలు విని, నీ వాక్యమును విని, నీ వాక్యమును జ్ఞాపకం చేసుకోగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దుఃఖపడు వారు ధన్యులను సెలవిచ్చావు. అవునయ్యా, ప్రతి మనుషుడు ప్రభు ఎంతో దుఃఖం, ఎంతో దుఃఖం, ఎంతో దుఃఖం. కొద్దిమంది ప్రభు నీ రాజ్యమునకు మేము వెళ్ళాలి అని ప్రభు దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మేము ప్రభు ఎప్పుడు వెళ్ళగలము అని ప్రభా, ఆ విధమైనటువంటి దుఃఖం నుండి ప్రభు పరిపూర్ణమైన విడుదలను దయచేయమని అడుగుచున్నాం. ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, స్వస్థపరచమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.